త్రిపురాసుల సంహారం. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన శ్రీమద్ భాగవతము 7వ స్కందములో ధర్మరాజు మరియు నారద మహర్షుల సంభాషణలోనిది ఈ త్రిపురాసురుల సంహార ఘట్టము. ఒకసారి మాయలమారి అయిన మైని వల్ల మహేశ్వరుని మహిమాన్వితమైన యశస్సుకు కళంకం కలిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరునికి జయం కలిగించి ఆయన కీర్తికి వన్నె తెచ్చాడు అని నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. అది విని ధర్మరాజు నారదునితో, మయుని వల్ల నీలకంఠుని యశస్సుకు కళంకం ఎలా కలిగింది? మయుడు ఏమి చేశాడు? శ్రీహరి మహాదేవుని సమస్యను ఎలా పరిష్కరించాడు అని అడిగాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్పాడు. శ్రీహరి అండలో బలవంతులైన దేవేంద్రాదులను సహించలేక దానవులు క్రోధంతో ఉండగా మయుడు వారికి కనిపించాడు. మయుడు మాయావి. అతన్ని ఆ అసురులు శరణు కోరారు. ఈ విధంగా తనను శరణు కోరి వచ్చిన వారిని చూసి మయునికి మరింత గర్వం కలిగింది. మయుడు వారికి తన యోగబలంతో ఆకాశంలో విహరించే వీలుగా ఇనుము, వెండి, బంగారాలతో నిర్మింపబడినటువంటి రాకపోకలు తెలియరానటువంటి మరియు రహస్య మార్గాలు, రక్షణ గృహాలు కలిగినటువంటి 3 పురాలను సిద్ధం చేసి ఇచ్చాడు. రాక్షసులంతా కామసంచారులై పూర్వపు వైరాన్ని గుర్తుపెట్టుకుని తమ పరాక్రమంతో నగరాలను, రాజ్యాలను నాశనం చేస్తూ లోకాలను శోకాల పాలు చేయసాగారు. రాక్షసుల బాధలు భరింపలేకపోయిన ప్రజలు లోకశుభంకరుడు, దుష్టులను నాశనం చేసేవాడు, భక్తవశంకరుడు అయిన శంకరుని శరణు కోరారు. లోకేశ్వరుడైన మహేశ్వరుని పూజించి నమస్కరించి ఇలా పలికారు. త్రిపురాలలో ఉండే అసురుల అరాచకాలు నిత్యం లోకాలను తల్లడిల్ల చేస్తున్నాయి. శూలపాణి, నీవు పరాక్రమంతో ఆ అపరాధులను వధించి అమరులను ఆదుకోవలసిందిగా వేడుకుంటున్నాము. భక్తవత్సలుడైన పరమేశ్వరుడు తనను శరణు కోరిన వారిని కరుణించి తన పరాక్రమంతో ధనస్సును చేతపట్టి దివ్యమైన అగ్ని బాణాన్ని గురిపెట్టి త్రిపురాలపైకి సంధించాడు. ఆ బాణం వల్ల చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాలలాగా అగ్నిశిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమి ఆకాశాలు నిండి నిప్పులు తెప్పలు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను ముట్టడించాయి. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకుపోయి ప్రాణాలు విడిచారు. అప్పుడు మహాయోగి అయిన మయుడు తన యోగ బలంతో సిద్ధరసంతో నిండిన కూపంలో ప్రాణాలు వీడిన అసురుల దేహాలను తెచ్చివేశాడు. ఆ సిద్ధ ప్రభావం చేత రాక్షసులంతా పునర్జీవితులయ్యారు. వజ్రాల వంటి శరీరాలతో పిడుగుల లాంటి సంపన్నులైన వారు అంతులేని బలం వల్ల పౌరుషంతో ద్వేషం పెంచుకున్నారు. తన బాణశక్తి వ్యర్థం కావటం చేత మయుని సిద్ధరస ప్రభావం వల్ల రాక్షసులు ఈ విధంగా ప్రబలిపోవటం మహేశ్వరునికి బాధ కలిగించింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిగిందని చింతించాడు. విష్ణువు ఈ విషయం తెలుసుకుని ఉపాయం ఆలోచించి మాయను మాయతోటే మటుమాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. విష్ణువు ఒక అందమైన పాడి ఆవులాగా, బ్రహ్మ ఆ ఆవు పొదుగు పట్టుకున్న దూడలాగా మారారు. మెల్లమెల్లగా వచ్చి ఆ కూపంలో ఉండే సిద్ధరసం ఆ ఆవు దూడలు త్రాగసాగాయి. అక్కడ కాపలాగా ఉన్న రక్షక భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోలటమే మర్చిపోయారు. ఆ ఆవు దూడలు అక్కడ ఉన్న సిద్ధరసం అంతా పూర్తిగా తాగేశాయి. ఈ విధంగా మోహనాకారంలో ధేనువుగా వచ్చి త్రిపురాల మధ్య గల కూపంలోని అమృతరసాన్ని అంతా తాగిన విషయం తెలుసుకున్న అక్కడి పాలకులు దుఃఖించసాగారు. వారిని చూసిన మయుడు జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయి దైవగతం అని చింతించి శోకించకుండా వారితో ఇలా అన్నాడు. అమరులైన, అసురులైన, నరులైన, ఎంత ఘనులైనా సరే దైవగతిని ఎవ్వరూ దాటలేరు. కాబట్టి అనవసరంగా మనము బాధపడకూడదని అసురులను ఓదార్చాడు. తరువాత విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, విరక్తి, సమృద్ధి, క్రియాశక్తి అనే విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, ధనస్సు మొదలైన యుద్ధ సాధనాలను శంభునికి సమకూర్చగా ఈశ్వరుడు వాటిని స్వీకరించాడు.
పరమేశ్వరుడు కవచం ధరించి పినాకం చేతపట్టి సర్వాసన్నాహంతో యుద్ధానికి సిద్ధమై రథాన్ని అధిరోహించాడు. సేన కూడా సిద్ధమవగా త్రినేత్రుడు ఉగ్రస్వరూపంతో ఛత్రం కింద నిలబడగా సారథి రథాన్ని ముందుకు సాగనిచ్చాడు. సేన కూడా కదిలింది. పరమేశ్వరుడు ఒక బాణం సంధించగా ఆ బాణం నుండి మహాగ్నిజ్వాలలు చెలరేగి ఒక్కసారిగా 3 పురాలు కాలిపోయాయి. ఆ అగ్నిజ్వాలలతో చటచట ధ్వనులతో భూమి ఆకాశాల మధ్య భాగమంతా నిండిపోయింది. ఈ విధంగా పరమేశ్వరుడు త్రిపురాలను మధ్యాహ్న సమయమైన అభిజిత్ ముహూర్తంలో భస్మం చేసి కూల్చివేశాడు. అది చూసిన దేవతలు గరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్ష వల్లభులు జయ జయ నినాదాలతో పూలవర్షం కురిపించారు. ప్రజలు ఆనందించారు. బ్రహ్మాదులు పరమేశ్వరుణ్ణి కీర్తించారు. అప్సరసలు నాట్యం చేశారు. మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు. దివ్య కాహళ దుందుభి ధ్వనులు మ్రోగాయి. ఇలా పరమేశ్వరుడు విశ్వకళ్యాణం అయిన త్రిపురాసుర సంహారం చేయటం వలన సకల లోకాలు సంతోషించాయి. అగ్నిహోత్రుడు ఎండుగడ్డిని దహించినట్లుగా శివుడు త్రిపురాలను రూపుమాపాడు. బ్రహ్మాదుల పూజలు అందుకొని తన నివాసానికి బయలుదేరాడు. ఈ విధంగా తన మాయా విశేషాలతో విష్ణువు మానవలోకంలో విరాజిల్లుతున్నాడు. అతని పరాక్రమ విధానాలు మునిజనులకు స్తుతిపాత్రాలు, లోకానికి కళ్యాణకరాలు అని నారదుడు ధర్మరాజుకు వివరించాడు.